సో మిస్ ఆంధ్రప్రదేశ్లో సెకండ్ ప్లేస్ వచ్చింది. ఓ కంగ్రాట్స్. అది 2007. సో ఎవరైతే టాప్ 3లో ఉన్నారో ఆ టాప్ 3 వాళ్ళని మిస్ సౌత్ ఇండియాకి పంపించారు. అనుకోకుండా మిస్ సౌత్ ఇండియా కూడా అయిపోయాను. సో అది నా స్టార్టింగ్ అనమాట. దానికి లారెన్స్ మాస్టర్ వచ్చారు జడ్జ్ కింద. ఆయన మీ కళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి, నా సినిమాలో యాక్ట్ చేస్తారా అని అడిగారు. నేను సినిమాలని కాదండి, నేను సరదాగా కాంటెస్ట్లకు వచ్చాను. నాకు అప్పట్లో చాలా ఇష్టం ఈ మిస్ ఇండియా ఇలాంటి కాంటెస్ట్లు అంటే ఇష్టం. ఇండస్ట్రీ మీద నాకు అసలు ఆలోచన లేదు. సో ఎప్పుడు వాటికే ట్రై చేశాను తప్ప ఇవన్నీ నేను అనుకోలేదు. సో ఆయన అలా అడగగానే లేదండి మా మమ్మీని అడగాలి, నేను ఏమంటారో ఏమో నాకు తెలియదు, సో మమ్మీని అడిగి ట్రై చేస్తానండి అని చెప్పి ఇంటికి వచ్చి అమ్మ వాళ్ళని అడిగితే, వద్దమ్మా నువ్వు ఇవి ట్రై చేసుకుంటున్నావు కాబట్టి చేసుకో, చదువు కంటిన్యూ చేయి, మంచిగా జాబ్ అది చేసుకొని సెటిల్ అవుతుంది అని అన్నారు. బట్ ఆయన మళ్ళీ రాజమండ్రి వచ్చి మా మమ్మీని రిక్వెస్ట్ చేసి, నేను భరోసా, నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మీరు కూడా రండి అని చెప్పి 11 days తమిళ్ మూవీ ముని. సో అందులో మంచి క్యారెక్టర్, అది డెవిల్ క్యారెక్టర్ అందులో. సో అని నీకు డాన్స్ వచ్చామన్నారు. అప్పట్లో ఏ సాంగ్ వచ్చినా మనం ట్రై చేసేసేవాళ్ళం అనమాట ఇంట్రెస్ట్తో. చంద్రముఖి సాంగ్ బాగా ట్రై చేసి ఆయన ఆ సాంగే చూపించాను. యాక్చువల్లీ నా సినిమాలో క్యారెక్టర్ ఏదమ్మా, నువ్వు చంద్రముఖి లాగా యాక్ట్ చేస్తూ ఉంటావు, సో నువ్వు అదే చేస్తున్నావు కాబట్టి నాకు తప్పకుండా నువ్వు చెయ్యాలమ్మా అది ఇది అని. సో నేను టైం చెప్తానని చెప్పి చెన్నై తీసుకెళ్లారు. 11 days షూట్ చేశారు. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఎందుకంటే నాకు ఇండస్ట్రీ ఏమీ తెలియదు అసలు. ఫస్ట్ టైం నేను రాజమండ్రి నుంచి బయట ఊరు రావడం. ఓకే. సో ఆ 11 days అకామిడేషన్ ఇచ్చి డైలీ కార్ స్టార్ట్ అవగానే జాగ్రత్తగా, మళ్ళీ వెళ్ళిపోగానే అమ్మ వెళ్ళిపోయావా, సేఫ్ కదా, ఓకే కదా, ఈ టైప్లో అనమాట. అసలు చాలా లారెన్స్ మాస్టర్ మీన్స్ అసలు చాలా బాగా చూసుకున్నారు. సీరియస్లీ నాకు బెస్ట్ పర్సన్ ఆయన లైఫ్లో. ఎందుకంటే ఫస్ట్ టైం నా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అంత బాగా జరిగింది. అప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది సినిమాలు చేద్దాము అది ఇదని. కొన్ని మూవీస్ చేశాను, బట్ ఎడ్యుకేషన్కి ఇబ్బందిగా ఉందని మళ్ళీ డ్రాప్ అయ్యి మళ్ళీ చదువు కంటిన్యూ చేసి ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ అయ్యి. వావ్. ఏంటి ఎడ్యుకేషన్ ఏం చేశారు? సో నాది గ్రాడ్యుయేషన్ అయింది, అందులో ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ అయింది. ఓకే. సో అంటే నీళ్ళు నాట్ ఓన్లీ యాక్ట్రెస్ అయితే, సో హెయిర్ హోస్టర్ కూడా. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బాగుందంటే అది కూడా నేను తక్కువ కాలమే వర్క్ చేశాను. బికాజ్ ఫస్ట్ నుంచి ఏంటంటే నాకు ఇండిపెండెన్సీ అంటే చాలా ఇష్టం, ఓన్గా డెవలప్ అవ్వడం ఇష్టం. ఎక్కడ ఒకళ్ళ దగ్గర వర్క్ చేయాలి అని నాకు అనిపించేది కాదు. అంటే ఓకే వెళ్ళామా, టైం టు టైం వర్క్ చేసామా, జీతం తీసుకున్నామా, ఈ టైప్లో ఉండేది కాదు. ఏదో ఒకటి స్పెషల్గా చాలామందిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం కదా మనం లైఫ్లో. సో అలా చూసి